హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక కేవలం 43 డేస్లో 43 రోజుల్లో ఈ ఒక్క నెంబర్ రాసుకోవటం వల్ల మీరు కలలు కన్న ఇల్లు కొంటారు, కలలు కన్న కారు కొంటారు, ల్యాండ్ కొంటారు, ప్రాపర్టీ కొంటారు, గోల్డ్ కూడా కొంటారు. నేను ఈ వీడియో ఇన్స్టాలో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంచి అప్లాజ్ వచ్చిందండి. ఎంతో మంది మా కోరిక 43 రోజుల్లో తీరింది అంటూ నాకు మెసేజ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు నిజంగా మీరు కలలు కన్నా ఇంటి కోసమో, కారు కోసమో, ప్రాపర్టీ కోసమో చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే మీరు ఎక్కడో చూసారు, ఆ ఇల్లు నచ్చింది, ఆ ఏరియా నచ్చింది, ఒక కారు చూసారు, ఆ కారు నచ్చింది, ఒక ల్యాండ్ చూసారు, అది నచ్చింది, అది కొనాలి అని మీరు ఆశపడ్డారు, కోరుకున్నారు, బలంగా కోరుకున్నారు, మేనిఫెస్ట్ చేసుకున్నారు. కాబట్టే యూనివర్స్ ఈ వీడియోని మీ ముందుకు పంపించింది. చాలా అద్భుతమైన ఒక స్విచ్ కోడ్ ఈరోజు చెప్పబోతున్నాను. 43 రోజుల్లో మీరు సొంతిల్లు కొంటారు, కారు కొంటారు, బంగ్లా కొంటారు, ప్రాపర్టీ కొంటారు, ల్యాండ్ కొంటారు, గోల్డ్ కూడా. మీరు ఏది కొనాలి అని కలలు కంటూ ఆగిపోతూ ఉన్నారో అది ప్రతి ఒక్కటి కూడా మీరు కొనగలుగుతారు ఈ ఒక్క స్విచ్ కోడ్తో. అయితే ఆ స్విచ్ కోడ్ ఏంటి? ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ. ఎంతో నమ్మకమైన గురువు గారండి. మనకు ఒక్కొక్కసారి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కొన్ని ఎవరికైనా చెప్పుకుంటే తీరేవి, కొన్ని ఎవరికైనా చెప్తే మంచి సలహా ఇచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని, ఇంకొన్ని ఉంటాయి చూడండి, ఎవరికీ చెప్పుకోలేం, మనలో దాచుకోలేం, కుమిలిపోతాం, నలిగిపోతాం, నరకం అనుభవిస్తాం. కానీ వాటి నుంచి బయట పడితే బాగుండు అనిపిస్తుంది. దారి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలియదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. కానీ ఈ ప్రాబ్లం అనేది మాత్రం చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, నరకం చూపిస్తుంది. అలాంటి సమస్య నుంచి నేను బయటపడాలి, ఎవరికి చెప్పుకోలేని, ఆఖరికి కట్టుకున్న వారికి, కడుపును పుట్టిన బిడ్డకి కూడా చెప్పుకోలేని సమస్యతో అల్లాడిపోతున్నాం. అలాంటి సమస్యల నుంచి మేము బయటపడాలండి అనుకునే వాళ్ళు ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. మీరు ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అయినా సరే, ఎంత కఠినమైన సమస్యలైనా సరే, వాటిని అతి తక్కువ సమయంలో, వాటి నుంచి మిమ్మల్ని అతి తక్కువ సమయంలో బయటపడేస్తారండి. ఎందుకంటే ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులు, వారాహి అమ్మవారి సాక్షాత్తు ఈయన నాలుక మీద ఉండి పలికిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎలాంటి మొండి సమస్యని ఇచ్చినా కూడా దానికి తగ్గ పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 7989955886. మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారా దానికి తగ్గ పరిష్కారాలు అందిస్తారు. అతి తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ ప్రాబ్లం నుంచి బయటపడేస్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తగొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ నెంబరు ఏంటి, ఎప్పుడు రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి, ఎన్ని రోజులు రాసుకోవాలి, ఏ సమయంలో రాసుకోవాలి, ఏ పెన్తో రాసుకోవాలి, డౌట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా అన్నీ కూడా క్లియర్ చేస్తాను. అయితే ఇక్కడ మీరు ఈ స్విచ్ కోడ్ని గ్రీన్ కలర్ పెన్తోనే రాసుకోవాలి. ఖచ్చితంగా గ్రీన్ కలర్ పెన్నే కావాలి. ఎక్కడ రాయాలి? ఇక్కడ బొటని వేలి కింద శుక్రపర్వతం, వీనస్ మౌంట్ మీద రాయాలి, లేదు ఈ మణికట్టు మీద రాయాలి, ఎడమ చేతి మీదనే రాయాలి. ఎడమ చెయ్యి అంటే మనకు అట్రాక్ట్ చేసే పవర్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు రాయాలి? శుక్రవారం రాయాలి. శుక్రవారం మొదలుపెట్టి 43 రోజులు కంటిన్యూస్గా రాయాలి. శుక్రవారం ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా స్నానం చేసుకొని, పూజ చేసుకొని ఆ తర్వాత రాసుకోండి. మీ కోరిక చెప్పుకోండి. లేదు మార్నింగ్ కుదరలేదండి అంటే శుక్రవారం ఈవినింగ్ అయినా మీరు సంధ్యా సమయంలో
ఈ నెంబర్ని రాసుకోవటం స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ నెంబర్ ఏంటి? నెంబర్ వచ్చి 9560 9560. ప్రతిరోజు కూడా ఈ నెంబర్ని రాసుకొని మీ కోరిక ఇక్కడ క్లారిటీగా ఉండాలి. మీకు ఎక్కడ ఇల్లు కావాలి, ఏ కలర్ కారు కావాలి, ఏ డిజైన్ నగ కావాలి, మీరు ఎక్కడ ల్యాండ్ కొనాలనుకున్నారు, ఎక్కడ ప్రాపర్టీ కొనాలనుకున్నారు, ఇలా మీరు కొనుక్కోవాలి అనుకున్న ఆ వస్తువు ఏదైతే ఉందో డిజైన్ కానీ, కలర్ కానీ, ఏరియా కానీ ప్రతి ఒక్కటి మీకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీతోనే మీరు ప్రెజెంట్ టెన్స్‌లో జరిగిపోయింది అన్నట్టు విజువలైజేషన్ కూడా చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఈ నెంబర్‌ని మీరు 48 సార్లు లేదంటే 108 సార్లు ప్రతిరోజు కూడా చెప్పాల్సి ఉంటుంది. మీరు ఒక ఏరియాలో ఒక ఇల్లు చూసారు. ఆ ఏరియా మీకు చాలా నచ్చింది. అప్పుడు నేను పలానా ఏరియాలో ఇల్లు కొనాలి అనుకుంటున్నాను. ఆ ఇల్లు నా సొంతమైనందుకు థాంక్ యూ యూనివర్స్ అంటూ రాయండి. ఆ ఇల్లు డిజైన్ ఎలా ఉంది? ఎలా మీరు ఉండాలనుకున్నారు? కలర్స్ ఎలా ఉన్నాయి? అన్నీ ఊహించుకోండి. ఇక మీరు ఒక కారు కొనాలనుకుంటున్నారు. ఎక్కడో చూసారు. ఆ కారు భలే నచ్చింది మీకు. ఇలాంటి కారు ఉంటే బావుంటుంది కదా అనిపించింది. ఆ కారు కలర్‌తో సహా ఊహించుకోండి. అలాగే ఒక ల్యాండో ప్రాపర్టీ కొనాలనుకున్నారు. అది ఏ ఏరియాలో? ఎలా ఉంది? అది ఒక్కసారి మీకు క్లియర్‌గా దాని పిక్చర్ మీకు కళ్ళ ముందు కనబడాలి. నేను నా ల్యాండ్, నా ప్రాపర్టీ లేదా నా కారు, నా ఇల్లు, నా బంగారం నేను కొన్నందుకు థాంక్ యూ యూనివర్స్ అంటూ మీరు చెప్పండి. ఈ ఒక్క నంబర్‌ని 58 సార్లు, 48 సార్లు, 108 సార్లు చెప్పుకున్నాక. మీరు బంగారం కొనాలంటే ఎలాంటి నెక్లెస్ కొనాలనుకున్నారు? ఏ డిజైన్‌తో కొనాలనుకున్నారు? ఎన్ని గ్రామ్స్ పెట్టాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కటి కూడా చెప్పండి. ఆ కోరిక తీరిపోయింది అంటూ థాంక్స్ చెప్పండి. మీరు ఇలా 43 రోజులు కంటిన్యూస్‌గా చేశారు అంటే గనక ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. ప్రతిరోజు కూడా ఈ విధంగా రాసుకొని మీరు ఈ నంబర్‌ని చెప్పుకోవాలి. ఒకే ఒక్క కోరిక మళ్ళీ ఎక్కువ కాదు. ఒకే కోరికని కోరుకోవాలి. ఆ కోరికని మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఇలా చేసి చూడండి. జరగలేదంటే అప్పుడు అడగండి. ఎందుకింత నమ్మకంగా చెప్తున్నాను నేను అంటే, ఇన్‌స్టాలో నేను ఈ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు చాలా మందికి ఇది వర్కౌట్ అయ్యింది. ఎంతోమంది మేము కారు కొన్నామండి, బైక్ కొన్నామండి, ల్యాండ్ కొన్నామండి, గోల్డ్ కొన్నామండి అంటూ చాలా మంది నాకు మెసేజ్ చేశారు కాబట్టే ఇంత నమ్మకంగా చెప్తున్నాను. ఓకేనా? అయితే ఇక్కడ మీరు శుక్రవారం మొదలుపెట్టేటప్పుడు మంచిగా పూజ చేసి మొదలుపెట్టండి. ఇక రోజు మాకు మధ్యలో నాన్ వెజ్ తింటామండి, పీరియడ్స్ ప్రాబ్లమ్ వస్తది ఏంటి అంటే, నో ప్రాబ్లమ్. మీరు రాసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తే, నాకు రిజల్ట్ వచ్చింది, నేను ఇష్టపడింది నేను కొనుక్కోగలిగాను అని ఈ వీడియో కింద నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఇది చూసి ఇంకొంతమంది వాళ్ళ కోరికలను తీర్చుకోవటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.